యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 8వ రోజు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి దేవుని చూపించారు అని మనం ధ్యానించుకున్నాం. కానీ ఆ అదృశ్యుడైన దేవుని గురించి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటప్పుడు యేసు ప్రభు ప్రత్యేకత ఏమిటి? యేసు ప్రభును మనం ఎందుకు రక్షకునిగా దేవునిగా విశ్వసించాలి? ఎందుకంటే యేసు ప్రభువు తండ్రి దేవుని నుండి వచ్చారు. దేవుని గురించి అందుకు ముందు మాట్లాడిన వాళ్ళు, ఆ తరువాత మాట్లాడిన వాళ్ళందరూ ఈ భూమి నుండి వచ్చారు. కానీ యేసు ప్రభువు మాత్రం పరలోకము నుండి వచ్చారు. యేసు ప్రభువు ఉన్నతము నుండి వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 31, 32 వచనాల్లో మనం ఇలా చదువుతున్నాము. పైనుండి వచ్చిన వాడు అందరికంటే అధికుడు, ఉన్నతము నుండి వచ్చిన వాడు కింది నుండి వచ్చిన వారి కంటే అధికుడు. యేసు ప్రభు తండ్రి దగ్గర నుంచి వచ్చారు. ఆ తండ్రిని చూసి ఉన్నారు, ఆ తండ్రి మాటలను ఆలకించి ఉన్నారు. అందుకే చాలాసార్లు యేసు ప్రభు చెప్పారు, నేను చెప్పే మాటలు నావి కావు, నన్ను పంపిన తండ్రివి. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వాక్యంలోను, యోహాను సువార్త 8వ అధ్యాయం 26, 28 వాక్యాల్లోనూ మనం ఈ విషయం చూడగలుగుతాము. యేసు ప్రభువు తండ్రి మాటలే చెప్తున్నారు, తండ్రి చేసిన పనులే చేస్తున్నారు. తండ్రి దగ్గర నుంచి వచ్చినందుకు, ఉన్నతము నుండి వచ్చినందుకు. ఇతరులందరూ కింది నుండి వచ్చారు, యేసు ప్రభు పై నుండి వచ్చారు. పైనుంచి వచ్చిన వారు ఒకరే, యేసు ప్రభు మాత్రం. కాబట్టి యేసు ప్రభు అందరికంటే అధికుడు. అందుకే మనం ఈ లోకములో రక్షింపబడడం కోసం ఒకే ఒక్క నామం ఉన్నది, యేసు ప్రభు నామం అని విశ్వసిస్తూ ఉన్నాము. ఆయన మాత్రమే పై నుండి వచ్చారు. ఇతరులందరూ చూడనటువంటి విననటువంటి విషయాలను ఊహించి బోధించారు. కానీ యేసు ప్రభు మాత్రం తాను చూసిన విషయాలను, తాను విన్న విషయాలను ఈ లోకానికి తెలియపరచారు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం వచనములు 31 నుంచి 34 వరకు మనం చదువుతున్నాము. యేసు ప్రభు తాను చూసిన విషయాలను తెలియపరచారు, తాను విన్న విషయాలను తెలియపరచారు. ఇతరులు ఎవరు అలా చేయలేదు. కాబట్టి యేసు ప్రభువే అందరికంటే గొప్ప దేవుడు, పైనుంచి వచ్చిన దేవుడు, అందరికంటే అధికుడు. ఈ సత్యమును గ్రహించి ఆయనను స్వీకరించే ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక.